ఎన్నికల ప్రచారంలో భాగంగా నెకరెకల్ నియోజకవర్గంలోని నిమ్మాడలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విమానాల పరికరాలు వస్తున్నాయి, మిషన్లు వస్తున్నాయి. ఆయన వెళ్ళాక మాత్రం ప్రాజెక్టు మాత్రం చేతులు ఇస్తాను కాదు, ఆయనకు చేతులు రాలే వాళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తానికి. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఆ ప్రాజెక్టు నా నెంబర్ 1 ప్రియారిటీ. ఎందుకంటే ఇవాళ ఫ్లోరైడ్ నీళ్ళు ఒకటే కాదు, ఇక్కడ వచ్చేది మూసి నీళ్ళు. ధర్మారెడ్డి కాలం పూర్తి చేసాం, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా, అప్పుడు ఇవ్వకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పూర్తి చేసినాం. రైతులు ఎంత ముఖ్యమో యువకులు అంతే ముఖ్యం, పేద ప్రజలు ముఖ్యం. అందుకని మీ అందరికీ పాటిస్తున్నా, నిమ్మాన్లో పార్టీలకు అతీతంగా నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి మెజార్టీ ఓటు రావాలి. నిమ్మాన్ ఆ రోజు సబ్స్టేషన్ కట్టా, రెండోసారి ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన, వేసిన సీసీ రోడ్లు కానీ ఇవన్నిటికి తోడు మీ అందరికీ ప్రతి ఇంట్లో ప్రతి మనిషిని గుర్తుపెట్టే వ్యక్తి నేను. అందుకని పార్టీలు చూడొద్దు, ఇక్కడ మనిషిని చూడండి. కేటీఆర్ ఏమంటాడు, మా అభ్యర్థిని చూడొద్దు, మా నాయన ముఖం చూడమంటున్నా. నేనేమంటున్నా, నా ముఖం చూసి ఓటేది కాంగ్రెస్ పార్టీని చూడండి, సోనియా గాంధీని చూడండి, రాహుల్ గాంధీ చూడండి. ఇవాళ పేదవానికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటున్నాడు, నెలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అంటుండు. పిల్లలకు 34 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అంటుండు. అందుకనే కాంగ్రెస్ పార్టీని చూడండి, నన్ను చూడండి, పనిచేసే వెంకటరెడ్డి చూడండి. మీ వెంకటరెడ్డి మళ్ళా వచ్చిండు అనుకోండి, మళ్ళా వచ్చిండు మనందరికీ కూడా అండగా ఉంటాడని ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా. ఎక్కువ హామీలు ఇయ్య, నేను చెప్పా, మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తా. పేదవానికి ఆపదుంటే వచ్చి మనిషిని ఇలా 5 ఏళ్ళ పూర్వవర్షం చూసినా మీరు ఎప్పుడైనా వచ్చిండు? ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపడతారా? కనీసం ఎందుకు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, ఒక ఎంపీ అనుకుంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయరాదా? ఆయన అంటామంట వెంకరెడ్డి ఎంత కొట్లాంటి అది కాదు, అది మీరే ఆపుతున్నాం, అది చేస్తే వెంకరెడ్డి గారి ముఖం చూస్తారు. ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్ళలో వెంకరెడ్డి గారు కనబడతారు, వాళ్ళకు ఆ ప్రాజెక్టు కావద్దండి అంట. అందుకని కక్ష కట్టి ఇవ్వాలా, నల్లగొండకి వెళ్ళి భువనగిరి మార్చుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. నిన్ననే చూసాం, 10,000 మంది రమ్మంటే 50,000 మంది వచ్చారు. ఎందుకంటే నేను ఓడిపోయిన బాధ వాళ్ళల్లో ఉన్నది. నేను అక్కడ ఓడిపోయేసరికి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ప్రతి పేదవారి ఇంట్లో ఉన్నాను కాబట్టి మొత్తం వాళ్ళ సగం మంది ఆటోలే వచ్చారు. ఆటోలు పెట్టలే, లారీలు పెట్టలే, వాళ్ళే లారీలు మాట్లాడుకొని వచ్చారు. ఎందుకంటే ఆయన సార్లు చూడాలి. మనం 4 నెలలే ఓడిపోయినా చూడలేదు. మనదే ఒకటి ఓడిపోయి అనవసరంగా ఓడగొడితే అటుపోయింది సార్, ఆ ఏరియాకి పోయి కనీసం ఆయన చెప్పే మాటలు విన్నామని అందరూ వచ్చారు. అందుకే అక్కడ కూడా గెలుస్తున్నాం. తప్పకుండా మీ అందరూ ఒకటే చెప్తున్నారు, ప్రాజెక్టే కాదు మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. పార్లమెంట్లో మన తెలంగాణ ప్రజల బాధలు, కేసీఆర్ చేసే మోసాలు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, పేదవాళ్ళు అన్నాడు, ఏదీ లేదు. మొన్న ఎన్నికల ముందే మెసేజ్ వచ్చినాయి, ఏంది 2వ విడత రైతు బంధు వచ్చిందని. అలా సగం మంది చెక్కులు వచ్చినాయా? రాలే. మళ్ళీ ఏమన్నాడు, 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. మన అసెంబ్లీలో అడిగితే ఏమంటున్నాడు, ఎప్పుడు మీకు తొందర ఏముంది, 5 ఏళ్ళలో చేస్తా అన్నాడు. ఇంకా 5 ఏళ్ళలో చేస్తే బ్యాంక్ మితికి. ఇవన్నీ కూడా చెప్పాలి. మీరు పెద్ద మోసగాడు. ముఖ్యమంత్రి కాగానే 3 నెలల వరకు మంత్రివర్గం లేదు, అందులో ఇరిగేషన్ మినిస్టర్ లేడు. ఇరిగేషన్ మినిస్టర్ లేదు, ఆ ప్రాజెక్ట్ ఎట్లయితుంది అంటే అసలు ఏం లేదు. 88 ఎమ్మెల్యేలు గెలిచాడు. ఇంకా చాలినట్టు 96, 90, 100కి చేరాడు మంది ఎమ్మెల్యేలు కొనుక్కుంటా. ఇక 3 నెలలకి వెళ్ళి తండ్రి కొడుకు బిడ్డ పట్టిడు 16 అని పట్టుకున్నాడు. 16 ఎంపీలు గెలిచి 100 మీద పెట్టుకుంటాడా? ఏం చేస్తారు ఆయన? 8కి వెళ్ళి 100 అన్నాడు. అందుకని మీరు ఆలోచించాలి, యువకులు ఇంటింటికి పోయి చెప్పాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపాలో మీరందరూ కూడా చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, మీ మనిషిని, మీ ఇంటి మనిషిని కనీసం బూర నడిచి 5 ఏళ్ళ 4 కదా ఓటు అడుగుతాను కూడా రాని వ్యక్తి మీకు ఏం చేస్తాడని 5 ఏళ్ళలో ఏమైనా చేసిండా? అవన్నీ కూడా తెలియజెప్పాలి. నాకు మాత్రం నిమ్మాల్లో 90% ఓటు రావాలి. ఏవా నీకే చెప్పేది, ఆ గొంతులో కూడా ఎందుకు చెప్తున్నా, నిమ్మాలు అనగా అట్లా వస్తాయి మాటలు. ఇప్పటిదాకా గొంతే పోయింది అది. అందరూ కూడా చెయ్యి గుర్తుపోయి ఓటు వేయాలి. సోనియా గాంధీ 6,000 రూపాయల పెన్షన్ మామూలుది కాదు. కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తేనే పోయి ఓటు వేసి పోయిస్తారు కారు గుర్తుకు. 6,000 ఇస్తుంటే ఏమరా వేయాలి కదా. 6,000 వస్తాయి, రైతులకు 2 లక్షలు వస్తాయి. మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మళ్ళీ వాపసు వస్తుంది మీ దగ్గరికి. మళ్ళీ నేను ఏమాడు తిరగాలి, మీ ఊళ్ళో రావాలి. ఎన్నిసార్లు మన ఈడ పండుగ, ఏం పండుగ అది, మారమ్మ పండుగ, బొడ్రాయి పండుగ, ఎల్లమ్మ పండుగ, ఆయన చనిపోతే ఈయన పెళ్ళి ఉంటే ఎన్నిసార్లు వచ్చినప్పుడు 5 ఏళ్ళలో 100 సార్లు వచ్చిన. మన ఎంపీగా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నిమ్మాన్ గ్రామానికి పదే వస్తా, నార్కట్పల్లి మండలానికి రోజు వస్తా. మీ అందరినీ కూడా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు,
ప్రతి ఒక్క పేదవానికి అండగా ఉంటా, మీ అందరికీ ఇంట్లో మనిషిలాగా ఉంటా, ఓ కొడుకులాగా, తమ్ముళ్ళలాగా, అన్నలాగా ఉంటా. మీ అందరు కూడా 2 చేతులు నమస్కరిస్తూ మల్లేష్ మొన్న ఫోన్ చేసి వాడికి చేయి పడిపోయినా నాకు తెలియదు. మల్లేష్కు చేయి పడిపోయినా నాకు తెలియదు. మొన్న ఫోన్ చేసినాడు, వద్దామని కదా ఎలక్షన్ వచ్చినాయి. ఏం భయపడి మల్లేష్, ఎంత పడ్డా నువ్వు, ఏం భయపడకు. ఓకే వస్తాం మళ్ళా, రైట్ ఓకే, పోనీ మళ్ళీ వస్తానే రోజు గెలవడం రోజుగా. ఇంకోటి లేకపోతే చంద్ర మళ్ళీ ఇంకోటి మర్చిపోదాం అనుకున్నా. మళ్ళీ లాస్ట్కు మన మే 23 మన రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన రోజే మనం ఈ ఊరికి వస్తా. ఎందుకు వస్తా అంటే మే 23 రోజు నా బర్త్డే. ఆ రోజు కౌంటింగ్ కాగానే 20 వచ్చి మనం ఈ ఊరికి వస్తాను. ఓకే రైట్.